హాయ్ అస్సలాము అలైకుం అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో టుడే వ్లాగ్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వారు నమాజ్ చదివి వచ్చారు. వచ్చిన తర్వాత బెల్లాన్ని కరగబెడుతున్నారనమాట వాటర్లో అయితే. ఈ ఈరోజు ఏం చేస్తున్నానంటే పిల్లల కోసమని ఒక చిన్న స్నాక్ చేస్తున్నాను. అండ్ నిన్న మేము ఎక్కడికి వెళ్ళాము అనేది కూడా నేను మీతో షేర్ చేస్తానన్నారు కదా, వీడియో ఎండింగ్ వరకు చూడండి, అది కూడా నేను మీతో చెప్తాను ఈ వీడియోలో. సో ఎందుకు బెల్లాన్ని కరగబెడుతున్నామంటే ఈరోజు మా పిల్లల కోసం చిన్న స్నాక్ చేద్దామని చెప్పేసి అయితే డిసైడ్ అయిపోయాను. అందుకోసమని గోధుమ పిండి తెప్పించాను. ప్రీవియస్ వ్లాగ్లో నేను గోధుమ పిండి పిల్స్బెర్రీది బాగుందని చెప్పాను, మరి ఇది వాడుతున్నాను ఇది అనుకోవద్దు. అదేమో మనకి రొట్టెల కోసం బాగుంది. ఇంకా అది ఒకటే ప్యాకెట్ తీసుకొచ్చాను. మనకి ఇక్కడ దొరకదండి, అది మా విలేజ్లో ఇక్కడ దగ్గర ఎక్కడ దొరకదు. వెళ్తే మళ్ళీ పిడుగురాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలి. ఒకటే తీసుకొచ్చాను, ఎందుకంటే ఎలా ఉంటుందో చూద్దాం అంటే నేను ఏదైనా సరే ఫస్ట్ ట్రైల్ వేస్తాను, అది బాగుంటేనే నేను మళ్ళీ యూస్ చేస్తానన్నమాట. మళ్ళీ బాగోపోతే తినరు కదా మరి పిల్లలు అని చెప్పేసి. చూసారా, ఏదన్నా పని చేస్తున్నప్పుడు అందులో ఏదో ఒకటి సమస్య రావడం కామను. ఆ సమస్యని దాటుకొని మళ్ళీ ముందుకు వెళ్ళాలన్నమాట. అది పనిలోనే కాదు, జీవితంలో ఎక్కడైనా సరే. సో ఇక్కడ సేమ్ అదే జరిగిందనమాట. పిండి నేను ఓపెన్ చేసి వేస్తున్నప్పుడు ఒక్కసారిగా మొత్తం పడిపోయింది. ఇంకా అది క్లీన్ చేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా అందుకే మా వారితో ఇక్కడ ఆశీర్వాద్ పిండి అయితే తెప్పించుకున్నాను. అది కొంచెం ఉంది, బట్ అదేంటంటే నేను రోటీ కోసం అని పెట్టేశాను. ఇంకా ఇంక ఇది కరగబెట్టి సో బెల్లాన్ని వేసి అయితే నేను అదే వాటర్ని, బెల్లం కాదు వాటర్ని వేసి ఇంకా నేనైతే ఈ విధంగా పిండిలాగా ముద్దలాగా చేసుకుంటున్నాను. నా డ్రెస్ మీద కూడా పడిపోయిందండి అది మొత్తం పిండి అయితే. ఇంకా అందులో అలా కలుపుతూ ఉన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చిందనమాట. మా డాడీ నాకు, నేను అప్పుడు నా ప్రీవియస్ బ్లాగ్స్ని చూస్తుంటే గుర్తుంటే బూరెలు చేసేటప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అందులో సోప్ వేస్తే బాగుంటుందని చెప్పారు. వేస్తే నిజంగానే టేస్టీగా ఉంది అని చెప్పాను కదా, సేమ్ దేంట్లో కూడా నేను వేద్దాము ఎలా ఉంటుందో సోప్ వేస్తే అని చెప్పి నేను ఈసారి అయితే సోప్ వేసాను. నిజంగానే చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి, సోప్ వేయచ్చు, బాగుంది. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది, ఎన్హాన్స్ అయిందనమాట అదైతే, స్మెల్ ఆ టేస్ట్. ఇంకా అలా వేసుకున్నాను అనమాట. వేసుకొని కొంచెం హాఫ్ అన్ అవర్ అలా నేను నానబెట్టి పెట్టేశాను. పెట్టేసిన తర్వాత అయితే ఇంకా కొంచెం కొంచెం అదేంటంటే స్టిక్కీగా తయారైందనమాట. అందుకని కొంచెం నూనె రాసుకున్నాను చేతికి, అలా అయితే అంటుకోదని చెప్పి కలపడానికి. ఇంక ఈ విధంగా అయితే కొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి, చెప్పడం మర్చిపోయా. ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను లైట్గా, ఎక్కువేం వేయలేదు, లైట్గా. ఎందుకంటే మనకు బెల్లంలో స్వతహాగానే కొంచెం ఉప్పు ఉప్పగా ఉంటుంది కదా బెల్లం, ఇంకా అది సరిపోద్ది. జస్ట్ లైట్గా వేసాను. వేసిన తర్వాత దీన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను అనమాట. మన పెద్ద పెద్ద ముద్దల్లాగా చేసుకున్నాను, ఎందుకంటే మనకి వాటిని కట్ చేసుకోవడానికి బిస్కెట్స్ లాగా మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం వీటిని కట్ చేసుకోవచ్చు. మా పిల్లలైతే ఈ విధంగా తింటారు మంచిగా అని చెప్పేసి నేనైతే ఈ షేప్లో అయితే కట్ చేశాను. ఇది కొంచెం చాకుతో అంటే మనం దేనితోనైనా ఇట్లాంటి పదునుగా ఉన్న దాంతో అయితే ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. కొంచెం అలా కట్ చేసేటప్పుడు అటు ఇటు అవుతుంటుంది, నో ప్రాబ్లం అండి. ఎలా అయినా సరే టేస్ట్ బాగుంటే చాలు, మనకి అది కొంచెం పర్ఫెక్ట్గా రావాల్సిన అవసరం లేదు. ఎలా వచ్చినా కానీ టేస్ట్ బాగుంటే పిల్లలు తినేస్తారు కదా. నేనైతే ఇలా చేయడానికైతే చాలా వరకు ట్రై చేశా, ఓకే పర్లేదు బాగానే వచ్చినాయి అనిపించింది. నేను ఇది చాలాసార్లు చేశాను, బట్ ఈ ఈ మధ్య కాలంలో అయితే చాలా డేస్ అయిపోయింది చేయక. మా పిల్లలు ఒకటే అడుగుతున్నారు, చేయిస్తా ఉన్నావు ఒక మమ్మీ, చెయ్యి అని చెప్పేసి. సరే అని చెప్పేసి ఇంక ఈరోజైతే ఇంకా టైం ఉందిలే అని చెప్పేసి సో కడాయి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇంకా నూనె వేసి ఇంకా మిగిలిన ఈ ఇవన్నీ వేస్తున్నాను అనమాట. తక్కువే వేసానండి నూనె, ఎందుకంటే నేను కొంచెం కొంచెమే వేసి దాంట్లో అంటే ఒకటి ఏంటంటే కొంచెం ఎక్కువ సార్లు ఫ్రై చేయాల్సి వస్తుంది అంతే. ఇప్పుడు 2-3 టైమ్స్లో అయిపోయి ఒక 4-5 టైమ్సే పట్టిద్ది అంతే. ఎందుకంటే నూనె ఒకసారి వాడిన తర్వాత అది ఒక్కోసారి మంచిగా ఉంటేనేమో నేను కర్రీస్లోకి వాడతాను, లేకపోతే నేను యూస్ చేయను అనమాట ఆ నూనెని. సో అందుకని ఇంకా కొంచెం కొంచెమే వేసి నేను ఆ నూనెని వాడుతూ ఉంటాను నేను ఎక్కువగా. అందుకే చిన్న కడాయిలో వేస్తాను అనమాట. ఈ కడాయిలో వేస్తున్నాను నేనైతే, మంచిగా సరిపోతుంది ఈ కడాయిలో అయితే నాకు. ఇంకా ఇంకా ఈవినింగ్ అయిపోయింది, అది చల్లారిపోయాయి. మా పిల్లలు కూడా చాలా వరకు తినేశారు కూడా. ఇంకా ఉన్న మిగిలినవి నేను ఇట్లా బాక్స్లో పెట్టి పెడుతున్నాను. మా చిన్నది అసలు ఎంత సంతోషపడిందోనండి ఇవి చేసినందుకు, చాలా బాగున్నాయి మమ్మీ అని చెప్పేసి. ఇంకా తర్వాత ఇది ఈవినింగ్ అంటే అప్పటికి మా పిల్లలు వచ్చేసరికి 4 అయిపోయింది కదా, ఇది వచ్చేసి 7-8 ఆ టైంలో నాకు కొంచెం
స్టమక్ అప్సెట్ అంటే కొంచెం గ్యాస్ ప్రాబ్లం ఉందండి నాకు. సో అందువల్ల కొంచెం ఎలానో ఉందని చెప్పేసి అందులో ఈ ఒక్క పొద్దున్న దగ్గర నుంచి ఒకటే భోజనాలు వెళ్ళడం ఎక్కువైపోయేసరికి అవి మనకి పడక చాలా ఇబ్బంది పడుతున్నాను నేను. సో అందువల్ల ఇంకా ఆ భోజనాలు వెళ్ళడం కూడా మానేశాను నేను. ఇంక కొంచెం జీరా అండ్ సోప్ వాటర్ తాగుతున్నాను అనమాట. కొంచెం బాగుంటుంది, కొంచెం ఆ గ్యాస్ అనేది చాలా తొందరగా తగ్గిపోతుంది అని చెప్పేసి ఇలాంటి హోమ్ రెమెడీస్ చేసుకుంటేనే చాలా వరకు బెస్ట్. ఇంకోటి నేను ఎందుకు వెళ్ళాను ఏంటి అని చెప్పేసి ఏంటంటే ఇదేనండి దాని వెళ్ళడానికి గల కారణము. పట్టీలు అండ్ మెట్టెలు తీసుకున్నాను నేను. పట్టీలు నేను తీసుకొని కూడా 2 years అయిపోయింది నా పాతవి. అవి జారిపోతున్నాయి, అది ఇంకా వాటి పని అయిపోయిందనమాట. ఇంక అందుకే తీసుకుందామని చెప్పేసి నేను ఇంతకుముందు కూడా ఇలాంటి టైప్వే తీసుకున్నాను. సో ఈసారి కూడా సేమే, బట్ కాకపోతే కొంచెం డిఫరెంట్ అనమాట అంతే. సో తీసుకున్నాయి. ఇవి లూజ్ పట్టీలు అంటారంటండి వీటిని. సో ఇవైతే ఎక్కువ రోజులు మన్నికగా వస్తున్నాయి. అందులో మనకి లైట్ వెయిట్ అనమాట, 5 తులాలో ఏమో ఉంది. సో లైట్ వెయిట్గా ఉంది. ఇంతకుముందు ప్రీవియస్ది అయితే నాకు 4.5 తులాలో ఏమో ఉందనుకుంటా. పాతవి వేస్తే నాకు చూడండి ఈసారి 6,430 రూపీస్ అలా వచ్చింది. అవి పోను కూడా మేము 5,500 ఇవ్వాల్సి వచ్చిందండి. ఎందుకంటే వెండి రేటు మీకు తెలిసిందే కదా, ఎక్కడికో వెళ్ళిపోతుంది. అసలు అది భయపడి వద్దులే ఈరోజు రేపొద్దు అలా 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 అనుకుంటూ అసలు బాగా ఎక్స్ట్రీమ్గా పెరిగిపోయినప్పుడు తీసుకోవాల్సి వచ్చింది. నిజంగా అండి, ఎప్పుడు అనుకుంటే ఎప్పుడు అవి కావాలి అనుకుంటే అప్పుడు తీసుకోవడమే బెటర్. అది అటు ఇటు ఉన్నా కానీ మనం తర్వాత తీసుకుందామని ఆగిపోతే అది ఇంకా పెరగవచ్చు, అంటే తగ్గొచ్చు, చెప్పలేము కదండి. సో అందుకని మనకి అవసరం ఉన్నప్పుడు ఎమ్మటే తీసేసుకోవాలి. నేను ఇన్ని రోజులు ఆపినందుకు నాకేం బాగానే డబ్బులు పడ్డాయి అనమాట. సో ఇలాస్టిక్ అయితే ఇవైతే తీసుకున్నాను. మెట్టెలు ఇంకా మనం మెట్టెలు పాతగా ఉండి కొత్త పట్టీలు ఉండి మెట్టెలు పాతగా ఉంటే ఏం బాగుంటుందని చెప్పేసి మెట్టెలు కూడా అంటే సింపుల్వి డైలీ వేర్కి నాకు కొంచెం చిన్నవే కావాలని చెప్పేసి ఇంకా వాటి అన్నిట్లో నాకు నచ్చింది అది తీసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా నెక్స్ట్ డే అనమాట, ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా పిల్లలకైతే నా పెద్దమ్మాయి తొందరగా వెళ్తుంది కదా 7:30, అంటే ఈరోజే శుక్రవారం రోజు అనమాట మార్నింగ్ ఇది. పిల్లలకైతే నేను ఇడ్లీ చేసి పెట్టేశాను, మా అమ్మాయి తింటుంది. అలాగే లంచ్లోకి నేను వచ్చేసి పులిహోర చేశాను అనమాట. చాలా డేస్ అయిపోయిందండి చేసి కూడా. లెమన్ రైస్ వచ్చేసి సో చాలా రైస్ అయిపోయింది కదా, మా పిల్లల్ని అడిగితే చేయనమ్మా అంటే సరే చేయి మమ్మీ అని చెప్పారు. ఇంకా మనం చేసేసామన్నమాట. నిమ్మకాయలు కూడా ఇంకెప్పుడు ఇంట్లోనే ఉంటున్నాయి కదండి. మా వారు షర్బత్ రోజు ఈవినింగ్ మన రంజాన్ వస్తే నిమ్మకాయలు కంపల్సరీ అవసరం అనమాట. సో అందుకని ఇంకా అవి లెమన్ రైస్ అయితే చేసేసాను. ఈజీగా అయిపోయింది ఈరోజు అయితే వంటకం అనేది. అసలైతే పప్పు చేస్తాను నేనైతే శుక్రవారం, ఈసారి అయితే చెయ్యలేదు. ఇంకా దాని తర్వాత నేను పట్టీలతో పాటు నేను కొంచెం స్టీల్ షాపింగ్ ఇలాంటివి ఇవి కూడా చేశాను. ఇది రిలయన్స్ మార్ట్లో చేశానండి నేను. బాగున్నాయి దాంట్లో స్టీల్. నేను ఇంతకుముందు కూడా యూస్ చేశాను, క్వాలిటీ చాలా బాగుందని చెప్పేసి నేను చాలా వరకు అక్కడే తీసుకుంటున్నాను అనమాట. చాలా మంచి క్వాలిటీ ఉంది, మన్నికగా కూడా వస్తుంది అనమాట. నేను ఎప్పుడో అవి స్టార్ట్ అయినప్పుడు తీసుకున్నానండి గిన్నెలు, ఒక ప్లేట్స్ అవి. ఇప్పుడు కూడా చాలా మంచిగా ఉన్నాయి అనమాట. సో అందుకని ఇంకా అవి అక్కడే తీసుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే 2 స్టీల్ గిన్నెలు తీసుకున్నాను. ఒకటేమో మనం ఏదన్నా ఇట్లాంటివే మన సోప్ వాటర్ ఇలాంటి వాటర్ చేసుకోవడానికి, ఇలాంటి చిన్న చిన్నవి కాగబెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఒక బొగోన కూడా తీసుకున్నాను. చిన్నది బొగోన కాదులేండి, ఒక స్టీల్ పాత్ర లాంటి చిన్నది తీసుకున్నాను. ఇక్కడేమో ఇదేమో గిన్నె తీసుకున్నాను. ఈ గిన్నె ఎందుకంటే ఒక 2 గిన్నెలు ఇలా తీసుకున్నాను అనమాట. కొంచెం లోతు ఎక్కువ ఉంది, ఇది కొంచెం పైగా ఉందనమాట. నా ఇంట్లో లేవండి ఇలాంటివి. ఇంతకుముందు కూడా నా దగ్గర ఎట్లా ఉండేవంటే ఇట్లానే మనకి ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్తే ఇస్తారు కదండి, సో అలాంటివే ఉండేవి. అవన్నీ ఇంకా నేను పడేసాను కదా, అదే అవసరం లేదని ఇచ్చేసాను కదా. ఇంకా వాటి బదులు ఇంక ఇవి బాగున్నాయి అని చెప్పేసి ఇవైతే 2 తీసేసుకున్నాను. దీంట్లో మా చిన్నమ్మాయి ఫుడ్ తింటుంది అనమాట. తనకి ఇలాంటి గిన్నెల్లో తినడం అంటే ఇష్టం, అందుకనే ప్లేట్స్లో కన్నా ఇది ఎక్కువ ప్రిఫర్ చేసిద్ది తను. తన కోసమే అసలు అవి 2 తీసుకున్నాను. దాని తర్వాత ఇదిగో ఇదేనండి, నేను కొంచెం ఏమన్నా కాగబెట్టుకోవడానికి పాలు కానివ్వండి, మనకి ఇలాంటి సోప్ వాటర్ ఇలాంటివి వేడి చేసుకోవడానికి చిన్న గిన్నె లేదు నా దగ్గర. సో అదొకటి తీసుకున్నాను. ఇవన్నీ ఆఫర్లు అనమాట, బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఉన్నాయి అనమాట. ఇప్పుడు
ఇప్పుడు 300 అనుకోండి, మనకి 150కి వచ్చేస్తాయి ఒకటే తీసుకుంటే. సో మేమైతే ఒకటే తీసుకున్నాం ఒక్కొక్క టైప్లో. ఒకలాంటివి 2 తీసుకుంటే మనకి ఆఫర్ అనమాట. మేమైతే హాఫ్ చేసి ఒకటే తీసుకున్నాం అనమాట. ఇంకోటి ఇదేంటంటే అవసరం లేని వస్తువు అండి ఇదైతే. ఎందుకంటే నాకు ఇది అవసరం లేదు దీనిది. బట్ ఏంటంటే చూడ్డానికి చాలా బాగా నచ్చింది. ఇది తీసుకోనా వద్దా అని కొంచెం ఆలోచించాను. ఇంకా మా వారు బాగుంది కదా తీసుకో అని చెప్పారు. అవసరం లేని వస్తువులు నేను ఒక్కటి కాదండి, చిన్నది కూడా తీసుకోను అసలు నిజంగా. అవసరం ఉంటేనే తీసుకుంటే, ఏదన్నా తీసుకున్నా కానీ రిగ్రెట్ అవుతాను అనమాట. ఎందుకు తీసుకున్నానో అవసరం లేనిది అనిపిస్తుంది. అందుకే నేను తొందరగా తీసుకోను అవసరం లేని వస్తువుల్ని. ఇంక ఇదేంటంటే బాగుంది అని అన్నానమాట ఒకటి 2 సార్లు. ఇది భలే ఉంది కదా బావ అంటే, సరే తీసుకో ఏం కాదులే, మనం ఫ్రూట్స్ పెట్టుకోవడానికి బాగానే ఉంటుంది, తీసుకో ఏం కాదని చెప్పారు. సరే 129 రూపీస్లో వచ్చేసింది. అంటే 130 లేండి, 1 రూపీ ఏముంది. సరేలే అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను అనమాట. ఇంకా దాని తర్వాత ఏంటంటే ఇక మా పిల్లలకి చైన్స్ ఇట్లానే మన శుక్రవారం వాళ్ళకి సివిల్ డ్రెస్ ఉంటుంది అనమాట. వాటి మీదకి అయినా సరే, మన పండగకి అయినా సరే సింపుల్వి కావాలని చెప్తారండి మా పిల్లలు. సో అందుకని ఇలాంటి చైన్స్ ఉంటే తీసుకున్నాను. గోల్డ్వి సిల్వర్వి వేసుకొని పంపిస్తే స్కూల్స్కి అవి పోగొట్టుకుంటారని చెప్పేసి ఇలాంటిది అయితే తీసుకున్నాను. ఒకటేమో గోల్డ్ కలర్ వచ్చింది తీసుకొని, ఇదేమో సిల్వర్ కలర్లో వచ్చింది తీసుకున్నాను. పెండెంట్స్ చాలా బాగున్నాయి కదండి. ఇదేమో గ్యారెంటీ వస్తుంది కదా మనకి, అలాంటి చైన్ అనమాట. నేను ఆల్రెడీ మా పెద్ద అమ్మాయికి 2 సార్లు పోగొట్టిందండి సిల్వర్ చైన్స్ అయితే. అందుకని ఇంకా వాళ్ళకి అసలు సిల్వర్వే పోగొడితే ఇంక గోల్డ్వి ఏముంది, అందుకే నేను అసలు వేయనండి వాళ్ళకి ఉన్నా కానీ. ఇంక ఇవైతే అందుకని ఇలాంటివి వేస్తే మనకి కొంచెం పోతాయన్న భయం కూడా ఉండదన్నమాట. ఇవి కూడా పోగొట్టుకోకూడదు, ఏదైనా వస్తువు జాగ్రత్తగానే ఉండాలి. బట్ చిన్నపిల్లలు కాబట్టి కొంచెం అలా పోగొట్టుకుంటూ ఉంటారు. ఇంకా దాని తర్వాత ఇంక ఈ చైన్స్ అయితే తీసుకుని ఇలాంటి కవర్స్లోనే వేసుకుంటే మంచిదండి. మనకి ఏ కవర్స్లో వస్తే ఆ కవర్స్లోనే వేసుకుంటే ఏమిటంటే ఎక్కువ కాలం ఉంటాయి, అండ్ కలర్ కూడా తొందరగా పోవన్నమాట. నేను ఎప్పుడు అలాంటి ప్యాకెట్స్లోనే వేస్తాను. అది కూడా నాకు ఒక షాప్ ఓనరే చెప్పారనమాట. ఇంక అప్పటి నుంచి నేను అలాంటి ప్యాకెట్స్లోనే వేస్తాను. ఇంక ఇక్కడేమో గాజులు కూడా తీసుకున్నాము. ఈ గాజులు సెట్ తీసుకోవాల్సి వచ్చిందండి. అంటే ఇది హోల్సేల్ షాప్కి పోయాం మేము, అందువల్ల సెట్ తీసుకోవాల్సి వచ్చింది. ఇవి మాత్రం లూజ్గా ఉన్నాయని చెప్పేసి ఇవి 2 మాత్రం ఇచ్చారు. ఇవి మా పెద్దమ్మాయికి అని చెప్పేసి తీసుకున్నాను. అదేమో ఫుల్ బాక్స్ వచ్చేసి మా చిన్న పాపకి పనికొస్తాయిలే. ఇయర్ మొత్తం మనకి చెప్పాను కదండి శుక్రవారం సివిల్ డ్రెస్ అని, వాటి మీదకి అన్నిటికీ పనికొస్తాయని చెప్పేసి ఇప్పుడు ఈ గ్లాస్ బ్యాంగిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా, సో అందుకని ఇవి తీసుకున్నాను. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మిస్టేక్, ఇవి మా పెద్దమ్మాయికి సరిపోయినాయండి, మా చిన్నమ్మాయికి లూజ్గా అయినాయి. వాళ్ళ చేతులు చాలా సన్నగా అండి, అసలు చాలా సన్నగా ఉంటాయి. సో సరేలే ఇద్దరిలో ఎవరు వేసుకున్నా పర్లేదులే అని చెప్పేసి ఇంకా తీసుకొచ్చాను అనమాట. సో ఇదండి ఈరోజుటి వీడియో. నెక్స్ట్ వీడియోలో నేను నా రంజాన్ మొత్తం షాపింగ్ చూపిస్తాను. సో ఓకేనండి, ఇదండి ఈరోజుటి వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్